అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మరొక మంచి షార్ట్ స్టోరీతో మీ ముందుకొచ్చేశాను. ఈ కథని రచించిన వారు భూలక్ష్మి గారు. గోదావరి నది తన పాయలతో కోనసీమను ముద్దాడుతున్న వేళ ప్రకృతి మాత పచ్చని పట్టుచీర కట్టుకున్న పడతలా మెరిసిపోతోంది. తూర్పు తెల్లవారుజామున ఆకాశం మెల్లమెల్లగా నారింజ రంగులోకి మారుతుంటే కృష్ణాపురం గ్రామం నిద్రలేస్తోంది. ఆ ఊరి గుండెకాయ వంటి జమీందారు గారి మేడ పాతకాలపు వైభవానికి ప్రతీకంగా గంభీరంగా నిలబడి ఉంది. ఆ మెడలోని గదులు ఎన్నో రహస్యాలకు, మరెన్నో అనురాగాలకు సాక్ష్యాలు. ఆ ఇంటి గారాల పట్టి సిరి. సిరి అంటే కేవలం పేరు మాత్రమే కాదు, ఆ ఊరి ఐశ్వర్యం. ఆమె నవ్వు పారే గోదావరి గలగలల కంటే మధురం. ఆమె నడకలో హంస నడకను తలపించే హొయలు. ఆమె చూపుల్లో ఆకాశమంత స్వచ్ఛత ఉండేవి. చిన్నప్పటి నుండే ఆమెకు ప్రకృతి అంటే ప్రాణం. తెల్లవారుజామునే నిద్రలేచి పెరట్లోని నందివర్ధనం పూలను కోసి దేవాలయంలో పూజ చేయడం ఆమె దినచర్య. సిరి, ఎక్కడున్నావు తల్లి అని జమీందారు గారి గొంతు వినిపించగానే సిరి తన తడిచిన ముంగురులను పక్కకు జరుపుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక్కడే నాన్నగారు, దేవుడికి పూలమాల కడుతున్నానంది శ్రావ్యమైన గొంతుతో. ఆమె అందం ఆ పల్లెటూరి వాతావరణంలో ఒక అపురూపమైన అక్షరంలా ఉండేది. కానీ ఆ అక్షరానికి నగరపు మెరుగులు అద్దవలసిన సమయం వచ్చింది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం నగరం వెళ్లాలని సిరి నిర్ణయం తీసుకుంది. ఊరంతటికీ ఒక దిగులును మిగిల్చింది. జమీందారు గారు తన కూతుర్ని వదిలి ఉండలేకపోయినా ఆమె భవిష్యత్తు కోసం అంగీకరించారు. నగరంలోని ఆ విశాలమైన కాలేజీ క్యాంపస్ సిరికి ఒక కొత్త లోకాన్ని పరిచయం చేసింది. పల్లెటూరి మట్టి వాసనలకి అలవాటు పడిన ఆమెకు నగరపు కాంక్రీట్ వనం మొదట్లో కాస్త భయాన్ని కలిగించింది. అక్కడ అబ్బాయిల కేరింతలు, ఆధునిక దుస్తుల్లో మెరిసిపోయే అమ్మాయిలు ఆమెను సంకోచానికి గురిచేశారు. కానీ ఆమెలోని సహజ సిద్ధమైన అందం, నిరాడంబరత అందర్నీ ఆకర్షించాయి. అలాంటి ఒక మధ్యాహ్నం వేళ లైబ్రరీ ముందు మెట్ల మీద కూర్చొని సిరి తన పుస్తకాల్లో మునిగిపోయింది. చుట్టూ ఉన్న హడావిడి ఏదీ ఆమెను తాకడం లేదు. సరిగ్గా అప్పుడే గాలిలో ఒక మధురమైన గిటార్ శబ్దం తేలుతూ వచ్చింది. ఆ శబ్దం ఆమె ఏకాగ్రతను భంగం చేసింది. తలెత్తి చూసింది. అక్కడ అర్జున్ ఉన్నాడు. అర్జున్ అంటే ఆ కాలేజీకి ఒక బ్రాండ్. గాలిలో ఎగిరే జుట్టు, కళ్ళల్లో ఒక వింతైన కాంతి, పెదవుల మీద ఎప్పుడూ ఒక కొంటె చిరునవ్వు. అతను గిటార్ వాయిస్తూ పాడుతూ ఉంటే కాలేజీలోని అమ్మాయిలు గుండెలు లయ తప్పుతాయి. కానీ అర్జున్ చూపు మాత్రం ఎప్పుడూ ఎవరి మీద నిలవలేదు ఈ రోజు వరకు. మెట్ల మీద కూర్చొని ఉన్న సిరిని చూడగానే అర్జున్ చేతులు గిటార్ మీద ఆగిపోయాయి. ఆమె కళ్ళల్లో ఉన్న అమాయకత్వం అతన్ని మొదటి చూపులోనే కట్టిపడేసింది. మెల్లగా ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. హలో పల్లెటూరు పిల్ల, ఆ పుస్తకాల్లో ఉన్న అక్షరాల కంటే నీ కళ్ళల్లో ఉన్న కలలు చాలా అందంగా ఉన్నాయి తెలుసా అన్నాడు అర్జున్ ఆమె పక్కనే చనువుగా కూర్చుంటూ. సిరి ఉలిక్కిపడింది. అంత దగ్గరగా ఒక అపరిచిత యువకుడు వచ్చి అలా మాట్లాడటం ఆమెకు కొత్త. ఎవరు మీరు? ఇలా వచ్చి మాట్లాడటం పద్ధతి కాదు అంది కాస్త గంభీరంగా, నటించడానికే ప్రయత్నిస్తూ. అర్జున్ ఫక్కున నవ్వాడు. నేను అర్జున్, ఈ క్యాంపస్కి కింగ్ని అనుకో. కానీ ఈరోజు నీ కళ్ళల్లోని స్వచ్ఛత ముందు నేను ఓడిపోయాను. సిరి గుండెలో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నా ఆమె పాదాలు కదల్లేదు. అర్జున్ మాటల్లోని మాయ, అతని కళ్ళల్లోని మెరుపు ఆమెను ఆకర్షించాయి. అక్కడే వారి ప్రేమాయణానికి బీజం పడింది. రోజులు గడుస్తున్న కొద్దీ అర్జున్ అల్లరి సిరిని అలరించడం మొదలుపెట్టింది. వారిద్దరూ కలిసి కాలేజ్ క్యాంటీన్లో గడిపే సమయం, లైబ్రరీలో సైగలతో మాట్లాడుకోవడం, పార్కులో సాయంత్రాలు ఇవన్నీ ఒక మధుర స్వప్నంలా సాగాయి. అర్జున్ ఆమెకు నగరాన్ని చూపిస్తే సిరి అతనికి తన మనసులోని పల్లెటూరి జ్ఞాపకాలను పంచుకుంది. ఒకరోజు భారీ వర్షం కురుస్తోంది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయింది. కాలేజీ గ్రౌండ్ అంతా నీటితో నిండిపోయింది. విద్యార్థులు ఇళ్లకు వెళ్ళడానికి పరుగులు తీస్తున్నారు. అర్జున్ మాత్రం సిరి చేయి పట్టుకొని ఒక పాత క్లాస్ రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వెలుతురు తక్కువగా ఉంది. బయట కురుస్తున్న వాన చప్పుడు ఒక నేపథ్య సంగీతంలా వినిపిస్తోంది. సిరి వాన చినుకులకు తడిచి ముద్దయింది. ఆమె చుడిదార్ ఆమె శరీరానికి హత్తుకొని ఆమె వంపుల్ని సున్నితంగా ఆవిష్కరిస్తోంది. అర్జున్ ఆమె వైపు మోహంగా చూశాడు. అతని కళ్ళల్లో ఉన్న వేడిని సిరి గుర్తించింది. సిరి అని పిలిచాడు అర్జున్. అతని గొంతులో ఒక రకమైన ఆరాటం ఉంది. అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె గడ్డం కింద చేయి పెట్టి ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. సిరి కళ్ళు మూసుకొని వణికిపోతోంది. అది చలి వల్లనో లేక తెలియని భయం వల్లనో ఆమెకు అర్థం కాలేదు. అర్జున్ తన వెచ్చని వేళ్లతో ఆమె తడిచిన ముంగురులను పక్కకు జరిపాడు. అతని వేలు ఆమె మెడ వెనుక తగిలినప్పుడు సిరిలో ఒక వింతైన ప్రకంపన మొదలైంది. అర్జున్ ఆమె చెవుల దగ్గర వాలి, సిరి, నిన్ను ఈ క్షణం ప్రపంచంలోని అత్యంత అందమైన అమ్మాయిగా చూస్తున్నాను.
నీ మెడ మీద జారుతున్న ఆ నీటి చుక్క కూడా నీ మీద ఉన్న ప్రేమను చాటుతోంది అంటూ ఆమె మెడ మీద తన పెదవులతో సున్నితమైన ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకు సిరి ఒక్కసారిగా అర్జున్ చొక్కాను గట్టిగా పట్టుకుంది. ఆమెలో ఒక తెలియని లోకం విచ్చుకుంది. అర్జున్ ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. తడిసిన వారి శరీరాల మధ్య ఒక వేడి పుట్టింది. అర్జున్ ఆమె పెదవులకు దగ్గరగా వెళ్తూ ఉంటే దూరం జరిగింది. పెళ్ళయ్యే వరకు ఇలాంటివి వద్దు అని సిరి అంటే, అలాగే త్వరలో మన పెళ్లికి ముహూర్తం పెట్టిస్తాను అంటాడు అర్జున్. నగరంలో సిరి అర్జున్ల ప్రేమాయణం ఒక వసంత గీతంలా సాగుతుంటే, అటు కృష్ణాపురంలో మరొక కథ నిశ్శబ్దంగా వేళ్ళూనుకుంటోంది. జమీందారు గారి మేడకు పొరుగునే ఉండే మరో పెద్ద కుటుంబం అభిరామ్‌ది. అభిరామ్ అర్జున్‌కు స్వయాన అన్నయ్య. కానీ ఇద్దరి స్వభావాలు ఉత్తర, దక్షిణ ధృవాలంత భిన్నం. అర్జున్ గాలిపటంలా స్వేచ్ఛగా ఎగిరే రకమైతే, అభిరామ్ ఆ గాలిపటాన్ని నియంత్రించే దారం లాంటివాడు. గంభీరమైన ముఖం, నిశ్శబ్దమైన చూపులు, తక్కువ మాటలు. ఇది అభిరామ్ వ్యక్తిత్వం. అభిరామ్ అంటే ఊరిలో అందరికీ ఒక గౌరవం, భయం. తండ్రి మరణం తర్వాత వ్యాపార బాధ్యతలన్నీ భుజాన వేసుకుని తమ్ముడు అర్జున్‌కు ఏ లోటు రాకుండా పెంచాడు. అర్జున్ అంటే అభిరామ్‌కు ప్రాణం. తమ్ముడి నవ్వు కోసం తను దేనికైనా సిద్ధపడతాడు. అయితే ఈ గంభీరమైన మనిషి గుండెల్లో ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రేమ ఉంది. 3 ఏళ్ల క్రితం కృష్ణాపురం జాతరలో సిరిని మొదటిసారి చూశాడు అభిరామ్. ఆ రోజు వర్షం పడి అప్పుడే వెలిసింది. రంగుల రాట్నం దగ్గర తన స్నేహితులతో కలిసి సిరి నవ్వుతుంటే ఆ నవ్వు అభిరామ్ గుండెను బలంగా తాకింది. ఆ క్షణం అతను తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు. ప్రకృతి అందమంతా ఒక రూపం దాల్చితే అది నువ్వేనేమో. అప్పట్నుంచి సిరిని దూరం నుంచే చూడటం, ఆమె ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం అతనికి తెలియకుండానే ఒక అలవాటుగా మారింది. కానీ తన గంభీర స్వభావం వల్ల ఎప్పుడూ ఆమె ముందు తన ప్రేమను వ్యక్తపరచలేదు. నగరం నుండి ఒకరోజు అర్జున్ ఉత్సాహంగా ఫోన్ చేశాడు. అన్నయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను లేకపోతే నేను బ్రతకలేను. మన ఊరి జమీందారు గారమ్మాయి సిరి అని చెప్పగానే అభిరామ్ చేతిలో ఉన్న ఫోన్ ఒక్క క్షణం నిశ్చలమైపోయింది. తన మనసులో దాచుకున్న దేవత తన తమ్ముడి ప్రేయసి అని తెలిసి అతను తట్టుకోలేకపోయాడు. కానీ తమ్ముడి సంతోషమే పరమావధిగా భావించే అభిరామ్ తన ప్రేమను గుండెల్లోనే సమాధి చేసుకున్నాడు. సరే అర్జున్, నీ సంతోషమే నాకు ముఖ్యం. పెద్దలతో మాట్లాడి సంబంధం ఖాయం చేస్తాను అన్నాడు రాయిలాంటి గుండెతో. పెళ్లి పనులు మొదలయ్యాయి. ఊరంతా తోరణాలు కట్టారు. కానీ అభిరామ్ మనసు మాత్రం రగిలే నిప్పులా ఉంది. బయటకు మాత్రం పెళ్లి పనులన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు. సిరి కోసం నగరం నుండి ఖరీదైన పట్టు చీరలు, వజ్రాల హారాలు తెప్పించాడు. ఆ పనుల మధ్యలో అప్పుడప్పుడు సిరి ఎదురుపడినప్పుడు ఆమె కళ్ళల్లోని ఆనందం చూసి తన బాధను దిగమింగుకునేవాడు. పెళ్లికి 2 రోజుల ముందు ఆ సాయంత్రం ఆకాశం ఎర్రగా వికటంగా ఉంది. అర్జున్ తన బైక్ మీద నగరం వెళ్తానని మొండికేశాడు. సిరి కోసం స్పెషల్ గిఫ్ట్, తనకిష్టమైన మల్లెపూలు తీసుకురావాలన్నయ్య అన్నాడు అర్జున్ కళ్ళల్లో మెరుపుతో. వద్దు అర్జున్, బయట వాతావరణం బాలేదు. ఎవరైనా మనుషుల్ని పంపిద్దామని అభిరామ్ వారించాడు. కానీ అర్జున్ వినలేదు. సిరిని రమ్మని సైగ చేసి మేడ మీద ఉన్న తన గదిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ వారిద్దరి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ అది. అర్జున్ ఆమెను వెనుక నుండి చుట్టేసి ఆమె మెడ వంపుల్లో ఒక గాఢమైన ముద్దు పెట్టాడు. ఇది మన ప్రేమకు గుర్తు సిరి. నేనిప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పి తన బైక్ మీద దూసుకుపోయాడు. గంట గడవక ముందే అభిరామ్ ఫోన్ మోగింది. అవతలి వైపు నుంచి వచ్చిన వార్త ఆ ఇంటి పునాదులని కదిలించింది. అర్జున్ ప్రయాణిస్తున్న బైక్ను ఒక లారీ బలంగా ఢీకొట్టింది. హాస్పిటల్ ఐసీయూలో అర్జున్ ఉన్నాడు. ఐసీయూ బయట సిరి వెక్కి వెక్కి ఏడుస్తోంది. జమీందారు గారు అభిరామ్ విగ్రహాలా నిలబడి ఉన్నారు. డాక్టర్లు బయటకొచ్చి నిట్టూర్చారు. ప్రాణాలు కాపాడాం. కానీ అర్జున్ వెన్నెముక తీవ్రంగా దెబ్బతింది. అతని 2 కాళ్ళు చచ్చుబడిపోయాయి. తన జ్ఞాపకశక్తి కూడా అప్పుడప్పుడు క్షీణించే అవకాశం ఉంది. అతను ఇక జీవితాంతం చక్రాల కుర్చీకే పరిమితం. సిరి ప్రపంచం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. చక్రాల కుర్చీలో ఉన్న అర్జున్ తన పరిస్థితిని చూసి కుంగిపోయాడు. సిరి తన దగ్గరకు రానివ్వలేదు. నువ్వు నా మీద జాలితో నాతో ఉండకూడదు సిరి. నీ యవ్వనం, నీ అందం నాలాంటి శవంతో మగ్గిపోకూడదు అని అరిచాడు. అర్జున్ అభిరామ్‌ను పిలిపించి అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అన్నయ్య, సిరి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలుసు. సిరిని నువ్వు పెళ్లి చేసుకో. ఆమెకు ఒక నిండు జీవితాన్నివ్వు. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటేనే నేనీ ఇంట్లో ఉంటాను. లేదంటే ఇప్పుడే ప్రాణాలు తీసుకుంటానని అంటూ ఒట్టు వేశాడు అర్జున్. అభిరామ్ నిర్ఘాంతపోయాడు. తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని తనెలా పెళ్లి చేసుకుంటాడు? కానీ అర్జున్ కళ్ళల్లోని మొండితనం, సిరి భవిష్యత్తు అతన్ని ఆలోచనలో పడేశాయి. సిరి కూడా తను ప్రేమించిన వాడు కళ్ళ ముందే ఉండాలి అంటే ఈ బంధానికి అంగీకరించక తప్పలేదు. కన్నీళ్ల మధ్య
పెళ్లి జరిగింది. మంగళ వాయిద్యాలు వినిపిస్తున్నా అవి చావు డప్పుల్లా అనిపించాయి. అభిరామ్ మంగళసూత్రం కడుతుంటే సిరి కళ్ళు మూసుకొని విలవిల్లాడింది. అర్జున్ ఒక మూల కూర్చొని ఆ దృశ్యాన్ని చూస్తూ తనను తాను శిక్షించుకున్నాడు. ఆ రాత్రి గదిలోకి అడుగుపెట్టిన సిరికి మల్లెపూల వాసన విషంలా అనిపించింది. అభిరామ్ లోపలికి రాగానే ఆమె వణికిపోయింది. అభిరామ్ ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. ఆ స్పర్శలో కామం లేదు. కేవలం బాధ్యత మరియు ఒక రకమైన ఆవేదన ఉన్నాయి. సిరి, భయపడకు. నీ ఇష్టం లేకుండా నేను ఏదీ చెయ్యను. ఈ మంగళసూత్రం కేవలం ప్రపంచం కోసం. నా గుండెల్లో నీకుండే స్థానం ఎప్పటికీ మారదు అన్నాడు అభిరామ్. ఆ రాత్రి సిరి ఏడుస్తూ నిద్రపోయింది. పక్కనే అభిరామ్ ఆమెను చూస్తూనే మేల్కొనే ఉన్నాడు. బయట అర్జున్ చక్రాల కుర్చీలో కూర్చొని ఆకాశం వైపే చూస్తున్నాడు. ఒకే ఇంట్లో 3 జీవితాలు, 3 భిన్నమైన వేదనలు. మేడలో గడియారం ముళ్ళు టిక్కు టిక్కుమంటూ తిరుగుతోంది కానీ ఆ ఇంట్లోని మనుషుల జీవితాలు మాత్రం ఒకే చోట స్తంభించిపోయినట్లుగా అనిపిస్తున్నాయి. పెళ్ళై 6 నెలలు గడిచినా ఆ విశాలమైన ఇంటి గదుల్లో నవ్వుల సవ్వడి వినిపించదు. గోదావరి గాలి కిటికీ రెక్కలను తాకుతున్నప్పుడు వచ్చే శబ్దం తప్ప మనసుల మధ్య సంభాషణలు కరువయ్యాయి. సిరి తన జీవితాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన యంత్రంలా మార్చుకుంది. ఉదయం 5 గంటలకి నిద్రలేవడం, పెరట్లోని బావి దగ్గర స్నానం ముగించి తడి జుట్టుతో దేవతార్చన చేయడం ఆమె దినచర్యలో మొదటి భాగం. ఆ తర్వాత ఆమె నేరుగా వెళ్ళేది అర్జున్ గదిలోకి. అర్జున్ ఒకప్పుడు గిటార్ పట్టుకుని క్యాంపస్ అంతా కేరింతలు కొట్టిన ఆ ఉత్సాహవంతుడు ఇప్పుడు కేవలం 4 గోడల మధ్య చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు. అతని కళ్ళల్లోని ఆ మెరుపు పోయి దాని స్థానంలో నిరాశ, కోపం చోటు చేసుకున్నాయి. వదినగారు, చాలు. ఈ సేవలాపండి. ప్రాణం లేని ఈ కాళ్లకు వ్యాయామం చేయిస్తే మాత్రం ఏం వస్తుంది అని అర్జున్ విసిరే మాటలు సిరి గుండెల్లో సీసం పోసినట్లుగా ఉండేవి. ఆ వదిన అనే పిలుపు ఆమెకొక శాపంలా అనిపించేది. ఎందుకంటే ఆ పిలుపు వెనుక వారిద్దరి మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమ సమాధి అయిపోయిందనే చేదు నిజం దాగి ఉంది. అభిరామ్ మరియు సిరిల మధ్య బంధం నేరుగా శారీరక కలయికతో మొదలవ్వలేదు. అది చిన్న చిన్న సంఘటనల ద్వారా, నిశ్శబ్దమైన చూపుల ద్వారా రూపుదిద్దుకుంది. ఒకరోజు సాయంత్రం సిరి పెరట్లోని తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుండగా ఆమె చీర కొంగు పొరపాటున పక్కనే ఉన్న ప్రమిదకు తగలబోయింది. వెనక నుంచి వచ్చిన అభిరామ్ ఒక్క ఉదుటన ఆమె చేయి పట్టుకుని పక్కకు లాగాడు. జాగ్రత్త సిరి, నీకేమైనా అయితే నేను తట్టుకోలేను అన్నాడు అభిరామ్ ఆందోళనగా. అతని గొంతులో ఉన్న ఆ గాద్గద స్వరం చూసి సిరి ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ళు గంభీరంగా ఉండే ఈ మనిషిలో తన పట్ల ఇంతటి ఆర్ద్రత ఉందా అని ఆమెకు మొదటిసారి అనిపించింది. మరో సందర్భంలో సిరికి తీవ్రమైన జ్వరం వచ్చింది. ఆమె స్పృహలో లేనప్పుడు అభిరామ్ రాత్రంతా ఆమె పక్కనే కూర్చొని తడిగుడ్డతో ఆమె నుదిటిని తుడుస్తూ మందులు వేస్తూ గడిపాడు. తెల్లవారుజామున సిరి కళ్ళు తెరిచి చూసేసరికి అభిరామ్ ఆమె చేయి పట్టుకుని కుర్చీలోనే నిద్రపోతున్నాడు. ఆ క్షణంలో సిరి మనసులో అర్జున్ జ్ఞాపకాల స్థానంలో అభిరామ్ పట్ల ఒక తెలియని కృతజ్ఞత, ఆత్మీయత కలిగింది. తన కోసం ఇంతగా తప్పించే భర్తను తను ఎందుకు దూరం పెడుతున్నాను అనే ప్రశ్న ఆమెను వేధించసాగింది. ఒక మధ్యాహ్నం మేడ మీద ఉన్న అభిరామ్ గదిని శుభ్రం చేస్తుండగా సిరికి ఒక పాత అలమారాలో నల్లటి చర్మపు కవరు ఉన్న డైరీ దొరికింది. అది అభిరామ్ వ్యక్తిగత డైరీ. డైరీ పేజీలు తిరగేస్తున్న కొద్దీ సిరి ప్రపంచం ఒక్కసారిగా తలకిందులయ్యింది. అందులో 3 ఏళ్ల క్రితం కృష్ణాపురం జాతరలో తను రంగులు రాట్నం దగ్గర నిలబడి నవ్వుతున్న ఫోటో ఉంది. ఆ ఫోటో కింద అభిరామ్ చేతి రాతతో ఇలా రాసుంది: ఈ రోజు జాతరలో ఆమెను చూశాను. ఆ నవ్వులో ఒక స్వచ్ఛత ఉంది. కానీ విధి ఎంత వింతైనది. నా తమ్ముడు అర్జున్ అదే అమ్మాయి ఫోటో చూపిస్తూ తన ప్రాణమని చెప్పాడు. తమ్ముడి సంతోషం కోసం నా ప్రేమను ఇక్కడే సమాధి చేస్తున్నాను. సిరి, నువ్వు నా తమ్ముడి భార్యగా ఈ ఇంట్లోకి అడుగు పెడితే నిన్ను నా కలల్లో పెట్టుకొని చూసుకుంటాను. నా ప్రేమ నీకు ఎప్పటికీ తెలియకూడదు. ఆ వాక్యాలు చదువుతుంటే సిరి కళ్ళల్లో కన్నీరు ధారగా కారాయి. తను ఒక రాతి మనిషి అనుకున్న అభిరామ్ వెనుక ఇంతటి త్యాగపూరితమైన ప్రేమ ఉందా? ఆ నిమిషమే ఆమె నిర్ణయించుకుంది. ఇన్నాళ్ళు అభిరామ్ను దూరం పెట్టి అతని మనసును తాను గాయపరిచానని, ఇకపై అతనికి అర్ధాంగిగా, అతని సంతోషానికి కారణమవ్వాలని. ఆ రోజు సాయంత్రం గోదావరి నదీ తీరంలో వాతావరణం బీభత్సంగా మారింది. ఆకాశం నల్లటి మేఘాలతో నిండిపోయి ఉరుముల మెరుపులతో భారీ వర్షం మొదలయింది. అభిరామ్ ఆఫీస్ పనుల మీద బయటికి వెళ్లి తడిసి ముద్దై లోపలికి వచ్చాడు. అతని తెల్లటి చొక్కా వాన చినుకులకు తడిచి ఒంటికి అత్తుకుంది. సిరి వణుకుతున్న చేతులతో టవల్ పట్టుకుని అతని దగ్గరకు వెళ్ళింది. అభి, తడిసిపోయారు, తల తుడుచుకోండి అంది సిరి. ఆమె గొంతులో మొదటిసారి ఒక భార్యకు ఉండే ఆత్మీయత వినిపించింది. అభిరామ్ నిశ్చలంగా నిలబడ్డాడు. సిరి అతని ముఖానికి చాలా దగ్గరగా వచ్చి తల తుడవసాగింది. ఆమె చేతులు అతని తలను తాకుతుంటే అభిరామ్ చూపులు ఆమె కళ్ళల్లోకి చొచ్చుకుపోయాయి. సిరి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావ్?
అని అడుగుతూ అభిరామ్ ఆమె చేతులను పట్టుకున్నాడు. సిరి టవల్ పక్కన పడేసి ఒక్కసారిగా అతని గుండెలకు హత్తుకుంది. మీరు ఇంతటి మహానుభావులని నాకు తెలియదు అభి. మీ డైరీ చదివాను. ఇన్నాళ్ళు ఈ నిశ్శబ్ద బాధను ఎలా భరించారు? నన్ను క్షమించండి. మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో నేను చాలా ఆలస్యం చేశానంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. అభిరామ్ గుండె వేగంగా కొట్టుకుంది. ఇన్నాళ్ళు తను అంచుకున్న ప్రేమ ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. అతను తన బలమైన చేతులతో ఆమె నడుమును చుట్టేసి తన కౌగిలిలోకి బలంగా లాక్కున్నాడు. ఆ స్పర్శలో కామం కంటే ఇన్నాళ్ల విరహం, ఒకరినొకరు కోరుకునే ఆరాటమే ఎక్కువగా ఉన్నాయి. అభిరామ్ మెల్లగా ఆమె గడ్డం పట్టుకుని ముఖాన్ని పైకెత్తాడు. అభిరామ్ తన వెచ్చని పెదవులను ఆమె నుదుటిపై ఉంచి మెల్లగా ఆమె కళ్ళ మీదకి మార్చాడు. ఆ స్పర్శకు సిరిలో ఒక తెలియని ప్రకంపన మొదలయింది. అతను ఆమెనెత్తుకొని నెమ్మదిగా మంచం మీదకు తీసుకువెళ్ళాడు. గదిలో వెలుగుతున్న చిన్న దీపాన్ని ఆర్పి వారి నీడలను గోడమీద ఒకటిగా చూపిస్తోంది. అభిరామ్ ఆమె పక్కనే కూర్చొని ఆమె చీర కొంగును మెల్లగా జరిపాడు. ఆమె తెల్లటి భుజం మీద తన వేళ్లతో రాస్తుంటే సిరి అతని ఛాతీపై తన చేతులు వేసి అతన్ని తన వైపుకు లాక్కుంది. ఆ రాత్రి వారి మధ్య ఉన్న అన్ని అడ్డంకులు, గతం తాలూకు చేదు జ్ఞాపకాలన్నీ కరిగిపోయాయి. బయట కురుస్తున్న వాన హోరులో వారిద్దరి శ్వాసలు ఒక్కటయ్యాయి. అది కేవలం శారీరక కలయిక కాదు, త్యాగం మరియు బాధ్యత మధ్య నలిగిపోయిన రెండు ఆత్మల ఏకత్వం. తెల్లవారేసరికి కిటికీలోంచి సూర్యకిరణాలు సిరి ముఖం మీద పడ్డాయి. ఆమె అభిరామ్ బాహువుల మధ్య తల పెట్టుకుని నిద్రపోతుంది. అభిరామ్ ఆమెను చూస్తూ తన జీవితంలో మొదటిసారి ఒక పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాడు. సిరి కళ్ళు తెరిచి అతన్ని చూడగానే రాత్రి జరిగిన మధుర జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ముఖం ఎర్రబడింది. సిగ్గుతో ఆమె అతని కౌగిలిలో ముఖం దాచుకుంది. మరుసటి రోజు కృష్ణాపురం మేడలో గాలి కొత్తగా వీస్తున్నట్లుగా అనిపించింది. అభిరామ్, సిరిల మధ్య ఉన్న ఆ పాత బిగువు సడలింది. ఒకరినొకరు చూసుకునే చూపుల్లో ఇప్పుడొక భరోసా, ఒక అర్థవంతమైన అనురాగం కనిపిస్తున్నాయి. కానీ ఈ మార్పు ఆ ఇంట్లో మరొక వ్యక్తిని తీవ్రమైన అశాంతికి గురిచేసింది. అతడే అర్జున్. చక్రాల కుర్చీకి పరిమితమైన అర్జున్ శరీరానికి ప్రాణం లేకపోయినా అతని ఇంద్రియాలు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి. సిరి ముఖంలో కనిపిస్తున్న ఆ కొత్త తేజస్సు, అభిరామ్ గొంతులో పెరిగిన ఆ మృదుత్వం అర్జున్ గమనించకుండా ఉండలేకపోయాడు. ఒకవైపు తను కోరుకున్నదే జరుగుతోందని, అన్నయ్య సిరిని భార్యగా స్వీకరించడం సంతోషంగా ఉన్నా, మరోవైపు ఒక మగవాడిగా అతనిలో తెలియని అసూయ, వేదన మొదలయ్యాయి. రోజూ ఉదయం సిరి కాఫీ తీసుకుని అర్జున్ గదిలోకి వెళ్ళేది. ఆమె కళ్ళల్లో నిన్నటి రాత్రి తాలూకు ఆనందం ఇంకా వెలుగుతూనే ఉంది. ఆమె అర్జున్కు కాఫీ ఇస్తుంటే ఆమె మెడలోని మంగళసూత్రం అర్జున్ కంటపడింది. అది మునుపటి కంటే కాస్త గట్టిగా, ఆమెకు భారంగా లేనట్లుగా కనిపించింది. చాలా సంతోషంగా ఉన్నావు సిరి. సారీ వదినగారు అన్నాడు అర్జున్ వెటకారంగా. సిరి ఒక క్షణం తల వంచుకుంది. అలా ఎందుకంటున్నావు అర్జున్? నీ ఆరోగ్యం కుదుట పడుతోందని నా సంతోషం అంది సర్దుకుంటూ. అబద్ధం చెప్పకు సిరి. నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు అన్నయ్యకు దగ్గరయ్యావని. నేను కోరుకున్నది ఇదే కదా. కానీ ఎందుకో నా గుండెల్లో మంటగా ఉంది. తట్టుకోలేకపోతున్నానంటూ అర్జున్ ఆవేశంతో తన చక్రాల కుర్చీని వెనక్కి నెట్టాడు. అతని కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. సిరి అతని దగ్గరకు వెళ్ళి, అర్జున్ నన్ను అర్థం చేసుకో. అభిగారు నా కోసం ఎంత త్యాగం చేశారో తెలుసుకున్నాక నేను అతని భార్యగా మారడం నా ధర్మం అనిపించింది. అంత మాత్రాన నీ మీద నాకు ఉన్న శ్రద్ధ తగ్గిపోదు అంది ఆత్మీయంగా. కానీ అర్జున్ ఆ మాటలు వినే స్థితిలో లేడు. శ్రద్ధ? నాకు నీ జాలి వద్దు సిరి. ఒకప్పుడు నీ పెదవుల మీద నా ముద్దుండేది. ఈ రోజు నా అన్నయ్య ముద్ర ఉంది. ఆ ఆలోచనే నన్ను చంపేస్తోంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అరిచాడు. ఆ అరుపు మేడ అంతా ప్రతిధ్వనించింది. అర్జున్ అరుపు విన్న అభిరామ్ గదిలోకి పరుగున వచ్చాడు. సిరి కళ్ళల్లో కన్నీళ్లు చూసి అభిరామ్ మనసు విలవిల్లాడింది. ఏమైంది అర్జున్? ఎందుకు ఆవేశపడుతున్నావు అని అడిగాడు అభిరామ్ శాంతంగా. అర్జున్ తలెత్తి తన అన్నయ్య వైపే తీక్షణంగా చూశాడు. ఏమైందా అన్నయ్య? నువ్వే గెలిచావు. నేనొక అసమర్థుడినైపోయాను. నువ్వు సిరిని కేవలం బాధ్యతగా కాకుండా భార్యగా నీ కౌగిల్లోకి తీసుకున్నావు కదా. అది నేను చూసి సంతోషించాలని అనుకున్నావు కదా. ఇప్పుడు చూడు నేను ఎలా ఏడుస్తున్నానో. అభిరామ్ ఒక క్షణం మౌనంగా ఉండిపోయాడు. మెల్లగా అర్జున్ దగ్గరకు వెళ్ళి అతని భుజంపై చెయ్యి వేశాడు. అర్జున్, నువ్వు కోరినందుకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. సిరి పట్ల నాకున్న ప్రేమ నా ఊపిరి లాంటిది. నేను తనని గౌరవిస్తున్నాను. తను నా భార్య మాత్రమే కాదు, నా ప్రాణం. నువ్విలా బాధపడతావని తెలిస్తే నేను తనని ఇంత దగ్గరికి రానిచ్చేవాణ్ణే కాదు. కానీ నీ నిర్ణయం వల్లే మా బంధం మొదలైంది అన్నది మర్చిపోకు. అర్జున్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన అన్నయ్య నిక్కచ్చిగా చెప్పిన మాటలు అతనికి అర్థమయ్యాయి. అభిరామ్ ఎప్పుడూ తనని మోసం చేయలేదు. తన త్యాగాన్ని గౌరవించి సిరిని ఒక మహారాణిలా చూసుకుంటున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ మేడలో వింతైన నిశ్శబ్దం నెలకొంది. అర్జున్ ఎవరితోనూ మాట్లాడడం మానేశాడు. తన గది కిటికీలోంచి దూరంగా పారుతున్న గోదావరిని గంటల తరబడి చూస్తూ ఉండిపోయేవాడు. సిరి అతనికి సేవలు చేస్తున్నా అతనేమీ మాట్లాడేవాడే కాదు.
ఒక రాత్రి అభిరామ్ గదిలో సిరి నిద్రపోతుంటే అభిరామ్ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. సిరి లేచి అతని దగ్గరికి వెళ్ళింది. ఏం ఆలోచిస్తున్నారు అభి అని అడిగింది. అర్జున్ గురించి సిరి. తన మనసులో అగ్నిపర్వతం రగులుతోంది. మనం ఎంత సంతోషంగా ఉన్నా అది అతనికి ఒక రకమైన శిక్షలా మారుతోంది. మనం దీనికి ఏదో ఒక పరిష్కారం కనుగొనాలి అన్నాడు అభిరామ్ దిగులుగా. సిరి అతని చేయి పట్టుకొని, మన ప్రేమ అతని మీద ద్వేషం కాదు అభి. అతని కాలమే గాయాలను మాన్పుతుంది. మనం అతనికి ఇంకా తోడుగా ఉందాం అంది. అలాంటి ఒక సమయంలో ఒక రోజు సాయంత్రం అర్జున్ తన గదిలో ఉన్న పాత పుస్తకాలను తీస్తుండగా సిరి మరియు తను కాలేజీలో రాసుకున్న ప్రేమ లేఖలు దొరికాయి. వాటిని చదువుతుంటే అతనిలో మళ్ళీ పాత జ్ఞాపకాలు తలుచుకున్నాడు. కానీ ఈసారి అతనిలో కోపం రాలేదు. బదులుగా ఒక తెలియని వేదన, పశ్చాత్తాపం కలిగాయి. తన వల్ల ఇద్దరు గొప్ప మనుషులు ఇబ్బంది పడుతున్నారని అతనికి అనిపించింది. అర్జున్ ఒక పెన్ను, పేపర్ తీసుకొని రాయడం మొదలుపెట్టాడు. తన మనసులోని ఆవేదనను అక్షరాలుగా మార్చాడు. అది ఒక అద్భుతమైన కవితగా రూపుదిద్దుకుంది. ఆ రాసే ప్రక్రియలో అతనికి ఒక వింతైన ఉపశమనం లభించింది. తన శారీరక అసమర్థతను జయించడానికి అక్షరమే తన ఆయుధమని అతను గుర్తించాడు. కానీ అదే సమయంలో సిరి వాంతులు చేసుకుంటూ నీరసపడటం అభిరామ్ గమనించాడు. ఊరి డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ పరీక్షించి ఒక తీపి కబురు చెప్పారు. సిరి గర్భవతి. ఆ వార్త ఇంటి గోడలను మళ్ళీ సంతోషంతో నింపేసింది. కృష్ణాపురం జమీందారు గారి మెడలో మళ్ళీ మంగళ వాయిద్యాల శబ్దం వినిపించకపోయినా ఒక తీపి వార్త గాలిలో పరిమళంలా వ్యాపించింది. సిరి గర్భవతి అని తెలియగానే అభిరామ్ సంతోషానికి అవధులు లేవు. గంభీరంగా ఉండే అతని ముఖంలో ఇన్నాళ్ళు చూడని ఒక కొత్త వెలుగు కనిపించింది. అభిరామ్ తన వ్యాపార పనులన్నీ కూడా పక్కన పెట్టి సిరిని కంటికి రెప్పలా చూసుకోవడం మొదలుపెట్టాడు. కానీ ఈ వార్త విన్నప్పుడు అర్జున్ పరిస్థితి వర్ణనాతీతం. తన గదిలో చక్రాల కుర్చీలో కూర్చున్న అర్జున్ దగ్గరకు అభిరామ్ స్వయంగా వెళ్ళి ఈ విషయం చెప్పాడు. అర్జున్, నువ్వు బాబాయ్ కాబోతున్నావు. మన వంశం నిలబడబోతోంది అని అన్నాడు అభిరామ్ ఎంతో ఉత్సాహంగా. అర్జున్ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. కళ్ళల్లో నీళ్ల సుడులు తిరిగాయి. ఆ నిమిషం అతని మనసులో రెండు ఆలోచనలు పోరాడుతున్నాయి. ఒకటి, తను ప్రాణంగా ప్రేమించిన సిరి తన అన్నయ్య బిడ్డకు తల్లి కాబోతోందని. రెండు, ఆ బిడ్డలో తన అన్నయ్య పోలికలే కాకుండా సిరి అందం కూడా ఉంటుందని. అతనిలోని మగాడు ఆవేదన చెందుతూ ఉంటే అతనిలోని తమ్ముడు మాత్రం అన్నయ్య సంతోషాన్ని చూసి ఓడిపోయాడు. అభినందనలన్నయ్య, చాలా సంతోషం అని అంటూ తల వంచుకొని అన్నాడు అర్జున్. అతని గొంతులో వస్తున్న వణుకుని అభిరామ్ గమనించినా కూడా ఏమీ అనలేదు. సిరి గర్భవతి అయ్యాక ఆమె అర్జున్ దగ్గరకు రావడం తగ్గించింది. తనను చూసినప్పుడల్లా అర్జున్ బాధపడతాడని ఆమె భయం. ఈ దూరం అర్జున్ను మరింతగా ఒంటరిని చేసింది. కానీ ఆ ఒంటరితనం అతనికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చింది. తన గదిలోని నిశ్శబ్దాన్ని అతను అక్షరాలతో నింపడం మొదలుపెట్టాడు. తను పడిన వేదన, తన ప్రేమ, తన వైకల్యం, అన్నయ్య త్యాగం, సిరి పట్ల ఉన్న తన ఆరాటం వీటన్నింటినీ కలిపి ఒక నవలగా మలిచాడు. రాత్రులు నిద్రపోకుండా రాస్తూనే ఉన్నాడు. అతను రాస్తున్న పేజీలు అతని కన్నీళ్లతో తడిచి ముద్దయ్యేవి. కానీ రాస్తున్న కొద్దీ అతని మనసులోని భారమంతా కూడా దిగిపోతున్నట్లుగా అనిపించేది. ఒకరోజు సాయంత్రం సిరి నెమ్మదిగా నడుచుకుంటూ అర్జున్ గదిలోకి వచ్చింది. అప్పటికే ఆమె కడుపు కాస్త ముందుకు వచ్చి కనిపిస్తోంది. అర్జున్ ఆమెను చూసి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో మునుపటి అసూయ లేదు. వదినగారు, రండి, ఈ పుస్తకం చూడండి. నేను రాసిన కథ. దీనికి గోదావరి సాక్షిగా అనే పేరు పెట్టాను అని అన్నాడు అర్జున్. సిరి ఆ పేజీలను తిరగేసింది. అందులో తన గురించి అర్జున్ రాసిన వర్ణనలు చదువుతూ ఉంటే ఆమె కళ్ళు చెమర్చాయి. చాలా బాగా రాశావు అర్జున్. నీలో ఇంత గొప్ప రచయిత ఉన్నాడని నాకు తెలియదు అని అంది సిరి. అవును వదినా, నా కాళ్ళు పడిపోయినా నా కలం పరుగు తీస్తోంది. ఈ బిడ్డ పుట్టేసరికి ఈ పుస్తకం విడుదలవ్వాలి. అది నా బిడ్డకు నేను ఇచ్చే మొదటి బహుమతి అని అన్నాడు అర్జున్. ఆ మాటతో సిరి మనసు తేలిక పడింది. అర్జున్ చివరకు జీవితాన్ని స్వీకరించాడని ఆమెకు అర్థమైంది. సిరి 7వ నెలలోకి ప్రవేశించినప్పుడు జమీందారు గారు ఘనంగా సీమంతం ఏర్పాట్లు చేశారు. మేడ అంతా కూడా పూలతో అలంకరించారు. ఊరిలోని ఆడవాళ్ళంతా వచ్చి సిరికి గాజులు వేసి దీవెనలు ఇస్తున్నారు. పసుపు రంగు
పట్టుచీరలో నిండు గర్భిణిగా ఉన్న సిరి ఒక దేవతలా మెరిసిపోతోంది. అభిరామ్ పక్కనే ఉండి అతిథులని పలకరిస్తూ ఉన్నాడు. అర్జున్ ఒక మూల చక్రాల కుర్చీలో కూర్చొని ఈ వేడుకను చూస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక సంఘటన జరిగింది. సిరి మెల్లగా నడుచుకుంటూ వచ్చి అర్జున్ ముందు నిలబడింది. అర్జున్, నాకు నీ దీవెనలు ఇవ్వవా అని అడిగింది. అర్జున్ తడబడ్డాడు. నేనా? నేనేమిస్తాను వదినా అని అన్నాడు. నువ్వు నా బిడ్డకు బాబాయివి. నీ దీవెనలు నా బిడ్డకు చాలా ముఖ్యం అని అన్నది సిరి. అర్జున్ వణుకుతున్న చేతులతో సిరి తలమీద చెయ్యి పెట్టి, నువ్వు నీ బిడ్డ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి వదినా అని అన్నాడు. ఆ క్షణం అక్కడే ఉన్న అభిరామ్ కళ్ళు కూడా చెమర్చాయి. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉన్న విషాదం ఆ ఒక్క మాటతో కడిగివేయబడింది. వేడుక ముగిసిన తర్వాత రాత్రివేళ అభిరామ్ గదిలోకి వచ్చాడు. సిరి మంచం మీద కూర్చొని తన కడుపుపై చేయి వేసుకొని మురిసిపోతూ ఉంది. అభిరామ్ ఆమె వెనుకగా వచ్చి ఆమెను కూర్చొని ఆమె భుజాలపై తన చేతులు వేశాడు. సిరి, నువ్వు నా జీవితంలోకి రావడం నేను చేసుకున్న అదృష్టం. అర్జున్లో కూడా మార్పు వస్తోంది. ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమైంది అన్నాడు అభిరామ్ ఆమె మెడపై మెల్లగా ముద్దు పెడుతూ. సిరి అతని వైపు తిరిగి, అభి, మీరు నాకు తోడుగా లేకపోతే నేను ఎప్పుడో విరిగిపోయేదాన్ని. ఈ బిడ్డ మన ప్రేమకి గుర్తు మాత్రమే కాదు, ఈ ఇంటి శాంతికి పునాది అని అన్నది. అభిరామ్ ఆమెను తన కౌగిల్లోకి తీసుకున్నాడు. బయట గోదావరి నది నిశ్శబ్దంగా పారుతోంది. ఆ మేడలోని మనుషుల మనసులు కూడా ఇప్పుడు ఆ నదిలాగే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. కానీ విధి తన ఆఖరి ఆటను ఇంకా ముగించలేదు. సిరికి 9వ నెల మొదలయింది. ఒక అర్ధరాత్రి ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. బయట వాతావరణం భయంకరమైన గాలి వానతో కూడుకొని ఉంది. ఊరి డాక్టర్ అందుబాటులో లేడు. అభిరామ్ సిరిని కారులో సిటీకి తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ దారిలో గోదావరి వంతెన దగ్గర చెట్టు పడి దారి మూసుకుపోయి ఉంది. కారులోని సిరి నొప్పులతో విలవిల్లాడుతోంది. అభిరామ్కి ఏం చెయ్యాలో తెలియక తల్లడిల్లిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే వెనక సీట్లో ఉన్న అర్జున్, అన్నయ్య, నువ్వు కంగారు పడకు, నేనున్నాను కదా, మనం ఇక్కడే డెలివరీ చెయ్యాలి అని అన్నాడు. అర్జున్ ధైర్యంగా. గోదావరి తీరం ఉగ్రరూపం దాల్చింది. ఆ అర్ధరాత్రి కురుస్తున్న భారీ వర్షంలో కారు లోపల సిరి పడుతున్న వేదన వర్ణనాతీతం. ఆగిపోయిన కారు, మూసుకుపోయిన దారి. అభిరామ్ గుండె వేగం పెరిగింది. తను ఎంతగానో గౌరవించే ప్రకృతి ఈరోజు తన భార్య ప్రాణాల మీదకు తీసుకొని వస్తుందని అతను ఊహించలేదు. సిరి, ధైర్యంగా ఉండు, నేనున్నాను అని అంటూ అభిరామ్ ఆమె చెయ్యి పట్టుకొని అంటున్నాడు. కానీ అతని గొంతులో వణుకు కనిపిస్తోంది. సరిగ్గా అప్పుడే వెనుక సీట్లో కూర్చొని ఉన్న అర్జున్ తన అసక్తతను పక్కన పెట్టి ముందుకి వచ్చాడు. అన్నయ్య, నువ్వు ధైర్యం కోల్పోతే ఎలా? మన దగ్గర సమయం లేదు. సిరి వదిన పరిస్థితి విషమిస్తోంది. నువ్వు డ్రైవింగ్ సీటు నుంచి దిగి నాకు కాస్త సహాయం చెయ్యి అని అన్నాడు అర్జున్ గంభీరంగా. అర్జున్ మాటల్లో ఉన్న ఆ పట్టుదల అభిరామ్కు కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. కారు లోపల ఉన్న చిన్న లైటు వెలుగులో అర్జున్ తన వేళ్లతో సిరి నాడిని పరీక్షించాడు. ఒకప్పుడు వైద్య విద్యను అభ్యసించాలనుకున్న అర్జున్ నాలెడ్జ్ ఇప్పుడు ప్రాణదాతగా మారింది. వదిన, గట్టిగా శ్వాస తీసుకో, నీకేమీ కాదు, నీ బిడ్డ నీ కోసం వస్తున్నాడు అని అంటూ అర్జున్ ఆమెను ఉత్సాహపరిచాడు. అభిరామ్ తన చొక్కాను తీసి సిరికి అడ్డుగా పట్టుకోగా అర్జున్ తన చేతులతో ఆ పురిటి కాలాన్ని ఎదుర్కొన్నాడు. కొన్ని నిమిషాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ కారు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక పసికందు ఏడుపు వినిపించింది. వర్షం హోరుని సైతం ఓడించి ఆ కేక ఆకాశాన్ని తాకింది. అన్నయ్య, బాబు మనింటికి వారసుడు వచ్చాడు అని అన్నాడు అర్జున్ ఆనంద బాష్పాలతో. ఆ పసికందుని తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు అర్జున్కి తనకి కాళ్ళు లేవనే బాధ మటుమాయమైపోయింది. ఆ బిడ్డ స్పర్శలో అతనికి ఒక కొత్త జన్మ లభించినట్లుగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత కృష్ణపురం మేడ మళ్ళీ కలకల్లాడుతోంది. సిరి కోలుకుంది. ఊయలలో నిద్రపోతున్న బాబుని చూస్తూ అభిరామ్, సిరి ఇద్దరూ కూడా మురిసిపోతున్నారు. అర్జున్ తన గదిలో కూర్చొని తన నవల గోదావరి సాక్షిగా ఆఖరి పేజీని రాస్తున్నాడు. అప్పుడే సిరి బాబుని ఎత్తుకొని అర్జున్ గదిలోకొచ్చింది. అర్జున్, బాబుకు నువ్వే పేరు పెట్టాలి అని అంది సిరి. అర్జున్ ఆ పసివాడి వైపే చూశాడు. ఆ బాబు కళ్ళల్లో అభిరామ్లోని గాంభీర్యం, సిరిలోని స్వచ్ఛత ఉన్నాయి. వీడి పేరు అభిజిత్, అంటే అన్నయ్య. అభిరామ్లోని సగభాగం, నా పేరులోని సగభాగం కలిపి వీడు ఈ ఇంటి విజయం అని అన్నాడు అర్జున్.
సిరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అర్జున్ ఇప్పుడు ఒక మనిషిగా పరిపూర్ణత సాధించాడు. అతనిలో ఉన్న పాత అసూయ, వేదన అవన్నీ కూడా ఆ బిడ్డ నవ్వులో కరిగిపోయాయి. కొన్ని ఏళ్ల తర్వాత కృష్ణపురం గ్రామంలో ఒక పుస్తక ఆవిష్కరణ సభ జరుగుతోంది. ప్రముఖ రచయితగా ఎదిగిన అర్జున్ రాసిన 'గోదావరి సాక్షిగా' నవల దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఆ సభలో మొదటి వరుసలో అభిరామ్, సిరి తమ కుమారుడు అభిజిత్‌తో పాటు కలిసి కూర్చొని ఉన్నారు. అర్జున్ స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాడు. నా ఈ విజయానికి కారణం నా అన్నయ్య త్యాగం, నా వదిన అనురాగం. ప్రేమ అంటే కేవలం ఒకరిని సొంతం చేసుకోవడం కాదు. ఆ ప్రేమను మలిచి మరొకరి జీవితంలో వెలుగులు నింపడం. నా కాళ్ళు నడవలేకపోయినా, నా అక్షరాలు ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాయి అంటే అది నా కుటుంబం నాకు ఇచ్చిన ధైర్యమే. సభ ముగిసిన తర్వాత ముగ్గురూ కలిసి గోదావరి ఒడ్డునకు నడుస్తున్నారు. అర్జున్ వీల్ చైర్‌లో. సూర్యుడు అస్తమిస్తున్న వేళ ఆకాశం బంగారు రంగులో మెరిసిపోతోంది. గోదావరి నది నిశ్శబ్దంగా పారుతూ వారి జీవితాల్లోని సుడిగుండాలన్నీ ముగిసిపోయాయని సాక్ష్యం చెబుతోంది. అభిరామ్ సిరి చెయ్యి పట్టుకొని అర్జున్ వీల్ చైర్‌ని తోస్తూ ముందుకి సాగుతున్నాడు. సిరి మనసులో ఒకటే మాట వదులుతోంది. జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడూ దారి తప్పదు. ఆ పచ్చని కోనసీమలో గోదావరి ఒడ్డున వారి కథ ఒక అద్భుత కావ్యంలా ముగిసింది. కథ అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఈ కథ పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.